హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మల్లన్న బోనాల పార్ట్ 2 వ్లాగ్ ఇది. పార్ట్ 1 వ్లాగ్ ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి నా వీడియోస్లో చూడండి. పార్ట్ 1 మల్లన్న బోనాల వ్లాగ్ అండ్ పార్ట్ 1 చూస్తేనే మీకు పార్ట్ 2 వ్లాగ్ అనేది అర్థమవుతుంది. పార్ట్ 1లో అయితే చూసాం కదా, మల్లన్న గుట్ట సగం ఎక్కాం, ఇంకా హాఫ్ మీకు పార్ట్ 2లో చెప్తాను అని చెప్పాను కదా. ఇప్పుడైతే మనం పార్ట్ 2లో అక్కడ మల్లన్న ఎలా ఉంటాడు, మేము బోనాలు అయితే కలిసి ఉంటాం ఏంటి అనేది పార్ట్ 2లో అయితే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 మల్లన్న బోనాల వ్లాగ్ ఇది. ఆల్రెడీ మీకు పార్ట్ 1లో చెప్పాను కదా, సగం గుట్ట ఎక్కాము ఇంకా సగం ఎక్కాలి అని చెప్పి, ఇంకా పార్ట్ 2లో చూపిస్తానని చెప్పాను కదా. ఇంకా మేమైతే గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఫైనల్గా. అక్కడ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో, లోపలికి వెళ్ళడానికి కూడా అక్కడ లైన్ ఉంది. సర్లే అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. అక్కడ భక్తులు చూడండి, ఇంకా బోనాలు ఎత్తుకొని మరీ వస్తున్నారు స్వామివారి దగ్గరికి. ఇంకా ఇక్కడ మా బాబాయ్ అయితే మీకు అందరికి చూపిస్తూ చెప్తున్నాడు చూడండి. మల్లన్న గుట్ట ఎక్కిన భక్తులు ఇక్కడ చూడండి ఇంకో సిరీస్ ఇంకా వచ్చేస్తున్నారు భక్తులందరూ. లోపల మల్లన్న గుట్ట ఉన్నాడు. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. స్వామి అయితే గుట్టలలో వెలిసాడంట చూడండి మీరే. ఇంకా అందరం వెళ్ళడానికి కుదరలేదు. సో మా పిన్ని ఒకతే లోపలికి అయితే వెళ్ళింది. మేమైతే అక్కడ నిలబడి చూస్తున్నాము. చూడండి అక్కడ అందరూ పూజ చేసుకున్నారు. మొత్తం ఆ బండారు పువ్వులు అన్నీ అవే కనిపిస్తున్నాయి. స్వామి అయితే గుట్ట పైన వెలిసాడు, కింద కూడా ఉన్నాడు, పైన కూడా ఉన్నాడు. కానీ పైన ఎక్కువ పూజలు అయితే చేయడం, భక్తులు ఎక్కడం అయితే జరుగుతుంది. సో చూసేయండి, అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకోండి. నేను కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. కానీ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేమే స్వయంగా పూజ చేసుకున్నాం స్వామివారికి. ఇంకా బయటికి వచ్చాము. బయటికి వచ్చినాక అక్కడ ఇంకా జనాలు వస్తున్నారు, ఇంకా లైన్లో ఉన్నారు. చూడండి క్యూ ఎంత ఉందో. ఈ గుట్టపైకి కూడా జనాలు వచ్చారంటే గ్రేటే అనుకోవాలి. ఇంకా పూజ అంతా అయిపోయాక బయటికి వచ్చి ఇంకా మా పిన్ని మల్లన్న స్వామి బండారు అయితే మాకైతే పెట్టినాక ఇక్కడ గుట్ట ఎక్కుదామని చెప్పి, ఇంకా కొంచెమే ఉంది గుట్ట మొత్తం ఎక్కుదామని చెప్తుంటే ఇక్కడ మా బాబాయ్ చూడండి సాహసాలు చేస్తున్నాడు. చూసారా, ఇంకా మేమైతే ఎక్కుతున్నాము. ఇంకా అవి ఎక్కుతుంటే జాడుతున్నాయి, అయినా కానీ ఇంకా మీకు కూడా చూపించాలి వ్యూ అని ఇంకా ఎక్కాము. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది అసలు. ఆ గుట్ట ఎక్కినాక వ్యూ చూసినాక, స్వామిని చూసినాక ఎక్కిన కాలు నొప్పులు కూడా అన్నీ ఎక్కడ పోయినాయో అర్థం కాలే. అంత పీస్ ఉండే, అంత హ్యాపీ ఉండే. ఇంకా స్వయంగా మా చేతులతో మేమే స్వామివారికి పూజ చేసాం కదా, చాలా బాగుండే. చూడండి వ్యూ ఎంత బాగుందో మీరే. గుట్ట ఎక్కినాక మొత్తం ఊరు కనిపించింది. అబ్బా ఎంత బాగుంది అంటే అంత బాగుంది. చూడండి ఇక్కడ మీరే చూడండి ఫ్రెండ్స్, వ్యూ అంతా ఎంత బాగుందో. ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. చూసారు కదా ఎంత బాగుంది వ్యూ అక్కడ. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ప్లేస్ చూసినాక, ఇంకా వ్యూ అదంతా చూసాక మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే ఇక కిందికి అయితే దిగేస్తున్నాము. ఇంకా కొంచెంసేపు అక్కడ కూర్చొని ఇంకా స్వామివారి దగ్గర మంచి ఒకసారి మొక్కేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇంకా మేమైతే కిందికి దిగేస్తున్నాము. దిగేసి ఇంకా కింద ఇంకా బోనాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక మమ్మీ వాళ్ళు అందరం కిందికైతే వచ్చేస్తున్నాము ఫైనల్గా. ఇంకా బండలాలనే ఇంకా అలా ఇలా మాట్లాడుకుంటా, అది ఇది కొంచెం చిట్ చాట్ చేసుకుంటా, జోక్స్ చేసుకుంటా అయితే ఇంకా కిందకైతే వచ్చేసాము. ఫైనల్ గా దిగేస్తున్నాము, వచ్చేసాము. చాలా అడ్వెంచర్ చేసాము. ఇప్పుడు ఎంత ఉందో దిగేటప్పుడు అంతే ఉంది. ఇంకా దిగేటప్పుడు అయితే కొంచెం ఓకే అనుకోవచ్చు.
అమ్మా ఇంకొంచెం స్టెప్స్ అయితే వచ్చేసాయి చూడండి. ఫైనల్గా వచ్చేసాం. మనం కట్టించిన మెట్ల దగ్గర ఆగుదామా? ఇద్దాం. అదో మా బాబాయ్ ఫ్రెండ్స్ చూడండి, అది నిలబడ్డాడు. ఎస్, అరే ఊరికి పెంచల్. చూడండి, ఇవి మేమే కట్టించాం. మేడం మా బాబాయ్ పేరు ఉంటుంది 2017లో దిగేసినాము. మంచిగా ఉన్నా నాన్న ఏకైతే వచ్చేసినాము. సో ఇప్పుడు కిందకి వచ్చేసినాం ఫ్రెండ్స్. హిస్టరీ చెప్పు దేవుని హిస్టరీ చెప్పాడంత ఇప్పుడు ఓపిక లేదు, ఎందుకంటే ఎక్కి ఎక్కి దిగి దిగి సగమైన మీరు కూడా కావాలంటే రావచ్చు ఇక్కడ. ఇంకా ఫైనల్గా అయితే కిందికి అయితే దిగేసినాక ఇంకా మేము ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్వామివారి కింద కూడా వెలిసారని చెప్పాం కదా, అది ఇక్కడే వెలిసారు. ఎక్కువ పైన అయితే కింద కూడా చేస్తారు పూజలు, కాకపోతే ఫస్ట్ వెలిసింది స్వామి పైననే కాబట్టి భక్తులందరూ ఎక్కువ పైకే ఎక్కడం అయితే జరుగుతుంది. ఇంకా మేమున్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక బోనాలు ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు చెప్తాను, ప్లస్ చూపిస్తాను. ఇక్కడ వరకు యాక్చువల్లీ టెంపుల్ దగ్గర దాకా వచ్చి ఉందామని అనుకున్నాం, కాకపోతే చాలా లాంగ్ ఉంది అని చెప్పి ఇంకా మధ్యలోనే అయితే ఆగిపోయాము. దిగొచ్చు మంచిగా దిగుదామా కవి అట్లా వచ్చి ఇక్కడ దిగుదాం. ఇక్కడ మా పిన్ని ఆ కెనాల్ దాంట్లో దిగుదాము అంటే చిన్న ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళు అట్లా దిగి వస్తుండేనంట, అదే మాతో చెప్తుంది దిగుదాం మనం కూడా అని. అయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా తన స్టోరీ చిన్నగా ఉన్నప్పుడు మెమరీస్ చెప్తుంది. చూడండి మీరే. నడవచ్చు గీదా ఎట్లా నడిచినాం తెలుసా, ఎన్నిసార్లు నడితే అన్ని రూపాయలు. ఒక ముసలోడు మేకల మీద ముసలోడు అన్నాడు, నేను 10 రూపాయలు తెచ్చుకుంటాను. అప్పుడు చిన్నప్పటి మెమరీస్ ఇలా సడన్ గా కనిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అదే మా పిన్ని అక్కడ షేర్ చేసుకుంటుంది మాతోని. ఇంకా ఇందులో బ్రిడ్జ్ లోకి దిగుదాం అంటే మా బాబాయ్ వద్దు అని చెప్పుకుంటున్నాడు. దిగనికి రాదనుకుంటా. ఎందుకు దిగడానికి రాదు, స్టెప్స్ దిగుతారు. ఈ నుంచి పై నుంచి దిగనికి రావాలి కదా, ఇట్లా ఉంటే ఎట్లా దిగుదాం అని చెప్పి బండిని అయితే ఒక దగ్గర అయితే ఆపి ఇక్కడ మా పిన్ని దిగి చూస్తుంది స్టెప్స్ ఎక్కడి నుంచి ఉన్నాయా అని చెప్పి. ఇంకా ముంగటికి వెళ్ళి చూస్తే అక్కడ మా బాబాయ్ వచ్చి ఇంకా తిడుతుండు, ఇంకెక్కడ దిగుతూ అక్కడ టైం అవుతుంది బోనంకి అని చెప్పి తిట్టేసరికి ఇక మా పిన్ని సీరియస్గా అయితే వచ్చింది. మా చెల్లి ఏడుస్తుందని కూడా చెప్పేసరికి ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళినాము. ఇంకా ఫైనల్గా అయితే మేమున్న ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోగానే అక్కడ మా చెల్లి అయితే అప్పుడే లేచిందంట, చూస్తుంది చూడండి పాపం ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంకా మేము గుట్ట ఎక్కి వచ్చేలోపు ఇక్కడ బోనం అయితే రెడీ చేసి అయితే పెట్టినారు, అన్నీ వండేసినారు ముందే మేము వచ్చే వరకు ఇక్కడ బోనానికని. ఇంకా మా అమ్మమ్మ అయితే బోనం అయితే పూజిస్తుంది, ఇంకొక చిన్న బోనం ఇక్కడ చూడండి మంచిగా పసుపు కుంకుమ మంచిగా పెట్టి ఇట్లా పూజించింది. దానిపైన ఇక్కడ ఇంకొక బోనం కూడా పెట్టేసి ఇంకా ఇక్కడ అయితే ముగ్గులు వేసినాక ఇంకా పూలు కట్టేస్తుంది. ఆల్రెడీ నైట్ కూర్చాము కదా, ఇంకా మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చాకైతే కూర్చున్నాము ఇక్కడ బోనం కోసం అని. ఇంకా అవన్నీ కట్టేసి పెట్టింది. ఇంకా మాకైతే ఇక్కడ అందరికీ గంధం పెడుతుంది, గంధం బదులు పసుపు పెడుతుంది. ఇంకా మా అమ్మమ్మ ఆడ కొంచెం చిట్ చాట్ చేస్తుంది, అంటే నేనే మీకు పెడుతున్నా మీరెవరు నాకు పెడతలేరు అని మాతోని. ఇంకా అట్లా కొంచెం సిలి టాక్స్ అయితే అయినుండే. ఇంకా బొట్టు పెట్టే దగ్గర గంధం పెట్టే దగ్గర ఇంకా మా మమ్మీ పెట్టింది. మా అమ్మమ్మకి అక్కడ గంధం పసుపు
గంధం బదులు ఇక్కడ మా అమ్మ అక్కడ గంధం లేదని పసుపు అయితే పెట్టింది చెంపకి. ఇంకా ఇప్పుడైతే ఇక కుంకుమ పెడుతుంది అందరికీ కింద పెడుతుంది. మా పిన్ని అందరికి ఎందుకు కింద పెడుతుంది పైన పెట్టంటే ఇంకా అప్పుడు పైన పెడుతుంది అందరికీ. అది ఇక చిన్న చిన్న సిల్లీ టాక్స్ అవి మంచిగా అనిపిస్తాయి కదా. ఇంకా అవి అక్కడ వాయిస్ ఓవర్ పెడదాం అనుకున్నా కానీ ఎక్కువ వాయిస్ ఉంది అని చెప్పి ఇంకా నేనే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఇక్కడ మాకు పెట్టేలోపు ఇక్కడ మా తాతయ్య అయితే పూజకి అన్నీ రెడీ చేస్తున్నాడు. కొబ్బరికాయ వత్తులు ఇవన్నీ తీసి ఇంకా మా మమ్మీ ఇస్తుంది. ఇంకా మా తాతయ్య అయితే అక్కడ బోనం పైకి అయితే వత్తు రెడీ చేస్తున్నాడు, దీపం రెడీ చేస్తున్నాడు చూడండి. అక్కడ ఇంకా ఫోజులు ఇచ్చుకుంటా రెడీ చేస్తుండు. అదే ఇక టైంపాస్ చేస్తున్నా మా తాతయ్యతో అక్కడ నేను. ఇంకా అయితే ఇక్కడ బోనం దగ్గర అయితే పెట్టేసినాము, వత్తి పెట్టేసి ఇంకా దీపం అయితే ముట్టిస్తున్నాము చూడండి. ఇలా అయితే మేమైతే ముట్టించుకొని అయితే పెట్టుకున్నాము. ఇంకా మా అమ్మ అయితే ఇక దేవునికి కొబ్బరికాయ అవన్నీ కొడతారు కదా, సో అవన్నీ అక్కడ ప్రిపేర్ చేస్తుంది. మా తాతయ్య అక్కడ మంట బొగ్గులు కూడా తెచ్చినాడు మంటకి, అంటే స్వామివారికి పొగ వేయడానికి. ఇంకా అన్నం అయితే వండింది, బోనం అయితే వండింది కదా, అది తీసి ఇంకా ప్లేట్లో అయితే వేయడం అయితే జరిగింది అక్కడ. సో ప్లేట్లో వేస్తుంది. ఇంకా పైన అయితే చారు అవన్నీ చేసింది, అంటే ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ వేసింది. ఇంకా అక్కడ స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టడం అయితే జరిగింది. ఇంకా మా తాతయ్య అక్కడ పొగ వేస్తున్నాడు, వేసేసి మంచిగా. ఇంకా మా అమ్మమ్మ వచ్చి ఇంకా అగరబత్తులు అవన్నీ ముట్టిస్తుంది. ఇంకా పైననే పూజ అయిపోయినాక కిందికి వచ్చినాక ఇక్కడ కింద చేస్తాము పూజ. ఇంకా ఇలా బోనం ఇలా వండి ఇట్లా స్వామివారికి అయితే పెడతాము. ఎందుకంటే పైనకి వరకు ఎత్తుకొని వెళ్ళొచ్చు, అంటే ఇంకా ఎవరి మొక్కు ఎలా ఉంటుందో దాన్ని బట్టి. అంటే మేము ఎప్పుడు కిందనే చేస్తాం ఇలా. సో మేమైతే ఇక్కడ ఇట్లా చేసుకుంటున్నాము కిందనే బోనం ఇలా పూజించి ఇంకా ఇలా పెట్టి ఇలా మొక్కడం అయితే కిందనే చేసుకుంటాం ఎక్కువ. సో ఇంకా ఇక్కడ మా అమ్మమ్మ అయితే మొక్కేసి మా తాతయ్యలు ఇద్దరు కలిసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్గా ఉన్నారు. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి అక్కడైతే పెట్టినారు. ఇంకా అక్కడ కూడా ఇక మా అమ్మమ్మకి కొట్టనికి వస్తలేదు అది అని చెప్పి ఇంకా అక్కడ కొంచెం టైం పాస్ చేసిండే. ఇంకా ఫైనల్గా మా తాతయ్యని తీసుకొని కొట్టినాడు ఆ కొబ్బరికాయని. ఇంకా కొడుతుంటే ఇక్కడ స్టిల్స్ ఇస్తున్నాడు చూడండి, మీరే ఎలా ఇస్తాడో. ఒక డైలాగ్ కూడా చెప్తారు చూడండి, ఫుల్ కామెడీ అనిపించిండే. ఇంకా ఇంకా అన్నీ పెట్టేసి మొక్కినాక ఇక్కడ ఇంకా మొక్కే వాళ్ళు ఏంటంటే మొక్కొచ్చు. అంటే ఇక్కడ మా సిస్టర్ అయితే ఇంకా మొక్కి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టింది. ఇంకా మేమైతే మల్లన్న బోనాలు అయితే ఇలా అయితే జరుపుకుంటాము. ఇంకా మీరు ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ చేయండి. చూసారా, ఇంకా ఇలా అయితే జరుపుకున్నాము. ఇంకా మా చెల్లెతో టైం పాస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎవరు రైడు వద్దు 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 వద్దు. ఇక్కడైతే ఇంకా మా అమ్మమ్మ ప్రసాదం అయితే ఇస్తుంది. మనం కొట్టిన కొబ్బరికాయని ఇంకా అక్కడ కట్ చేసి దాంట్లో బెల్లం యాడ్ చేసి ప్రసాదం లాగా అయితే మాకైతే పెడుతుంది. ఫస్ట్ ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య మార్నింగ్ నుంచి వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు వదిలినాకనే ఇంకా మేమైతే ఇక్కడ వదులుతున్నాము. మాకైతే అందరికీ తెచ్చిస్తుంది చూడండి. మా చెల్లికి కూడా పెట్టింది చిన్నగా కొంచెం అలా. చిన్నగా అలా ఒక బీజిఎం వేసినాను మా బాబాయ్కి, కామెడీ ఉండే కదా. ఇంకా బోనం అన్నం కూడా ఇక్కడ అయితే తీసి వేస్తుంది మా పిన్ని. బోనం అయితే వండి పెట్టినాం కదా, ఇంకా బోనం అన్నం అదే ప్రసాదం లాగా అయితే వేసుకున్నాం. ఇక్కడ వేసుకొని
ఇంకా ఫైనల్గా అయితే అన్నం అయితే తినేసినాము. మంచిగా చెట్ల మధ్యలో ఇలా కూర్చొని అయితే మా బోనం పైన ప్రసాదం అంతా ఇట్లా తినేసి హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ కొంచెం మాట్లాడుకుంటా వెళ్తున్నాం ఇంటికి ఇప్పుడు. ఇంకా మేమైతే చూసేయండి. వెళ్తున్నాము మళ్ళీ ఇంటికి. చూడండి మా తాతయ్య ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాడు. మా అమ్మమ్మ మా తాతయ్య ఏవైతే తీసుకొచ్చినామో అన్నీ ఇంకా సర్దేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికైతే. ఇంకా ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ నేను బండి మీద వెళ్తున్నాము. మా నానమ్మ మా చెల్లి మా అమ్మమ్మ వీళ్ళైతే ఎడ్ల బండి పైన వస్తున్నారు. ఇంకా మేము ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా దారిలో చూడండి ఆ వ్యూ, ఆ పొలాలు, ఇంకా కొండల మధ్యలో ఇల్లులు, ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి, ఇట్లా విలేజ్లోనే కదా కనిపిస్తాయి. సో చూసేయండి ఎంత న్యాచురల్గా ఉందో, ఆ గ్రీన్గా మొత్తం పొలాలు, లొకేషన్ అదంతా. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసినాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి రాగానే ఇంకా టీ అది పెట్టుకొని కొంచెం మైండ్ని రిలాక్స్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాము. ఇంకా నైట్ అవ్వగానే కొంచెం డిన్నర్ అది చేసి ఇంకా చలిమంట వేసుకొని అయితే ఒక థమ్స్అప్ తాగుకుంటూ చిల్ అయితే అయినాము. సో మా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అందరికీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా మల్లన్న దేవుని, మా మల్లన్న గుట్టని మేము ఎలా ఎక్కామో ఏంటో అనేది. అండ్ ఇంకొకటి ఎడ్ల బండి కూడా ఫస్ట్ టైం ఎక్కాము. అది నా బకెట్ లిస్ట్లో ఒక డ్రీమ్ ఉండే ఎక్కాలని. సో అది ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.